తిరిగి వెళ్ళిపోయింది. ఓకే గైస్, ఈ రోజుకి అయితే ఇంతే. ఇవాళ ఎస్కేప్ అయితే అయిపోయింది. ఓకే గైస్, మళ్ళీ వచ్చేసాం. ఇంకా 3 పీసులు దొరకాలి. ఫస్ట్ ఎగిరిపోయింది కాబట్టి తీసుకొచ్చేద్దాం. ఓకే, ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అంటారు ఈసారి? అదే ఎస్, ఇక్కడ ఉంది. మంచిగానే ఇన్నే ఉంది కదా. తీసుకోవాలి. ఎస్, పదండి పోదామా. ఏమి తిరుగును. నెక్స్ట్ ఏం వస్తుందంటారు? మిషన్. 3 మిషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా 3 మిషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎస్కేప్ అయ్యా. జీవన అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. ఈడ పెట్టేసాం. ఫినిష్డ్. ఓకే, మనకి ఇప్పుడు ఏదో సింబల్ కనపడట్లేదు మంచిగా. ఓకే, ఇదన్నమాట టాయ్. బొమ్మ అనుకుంటుంటే టాయ్ వచ్చేసింది. ఎక్స్ప్లోజివ్ ఇన్ ది ఐట్స్. ఓకే, ఇది ఈజీ అని ఉంటుంది. ఎస్కేప్, నో ప్రాబ్లం, దొరికేస్తాయి. బాంబులు అనేది లైబ్రరీలో ఉంటుంది. టాయ్ అనేది ఇట్లా డెస్క్లలో ఉంటుంది. ఇదైతే ఇక్కడనే మన లోపల రూమ్స్లో ఉంటుంది. అక్కడ పెట్టేసి చూసుకొచ్చేద్దాం. నేనైతే ఎక్కడ లేట్ చేయాలనుకోవట్లేదు. బుక్ ఇక్కడ లేదు. ఎస్, ఎక్కడ లేట్ అయితే చేయను. చూద్దాం ఏడుంటుందో. బుక్ చేయడం లేదంటే ఇటు సైడ్ ఉంటుంది అంటారా? ఈడ కూడా లేదు. ఇంకేడుంటుంది? ఉంటే ఆ బెడ్రూమ్లోనే ఉండాలి. మన బెడ్రూమ్లోనే ఉండాలి. మన బెడ్రూమ్లో చెక్ చేసినా ఉండదు. మన బెడ్రూమ్లో అయితే మ్యాక్సిమం మన బెడ్రూమ్లో అయితే ఉండదు. ఓకే, వచ్చాము రోయ్. బొమ్మ దొరికింది రోయ్. ఇదే అనమాట గైస్ మనం పేల్చాల్సింది. ఇక్కడ ఇలా పడేసి మనకి నెక్స్ట్ ఒక బాంబు కావాలి. ఇంకా అది ఏమంటారు, కీ కదా, తీసుకొచ్చేద్దాం మా యూస్ లొకేషన్స్. ఎస్, అమ్మా ఇంతసేపు తెలుసా ఎట్లా తీస్తానంటే దొరకలేదు. ఇప్పుడు దొరికింది ఇది. నేను ఏం చెప్తాను నాకు అర్థం కావట్లే. అన్నీ దొరికేస్తే బుక్ దొరకట్లేదు. ఈ అమ్మ చిన్న కవర్ రావట్లేదా బాబు, నాకు మెటల్ వేస్తుంది. ఎక్కడ ఎతకాలి మొత్తం లైబ్రరీ అన్ని ఎతికినా, కింద మొత్తం ఎతికినా. అక్క వాళ్ళ సైడ్ ఏమైనా ఉంటుందేమో నెక్స్ట్ సైడ్ వెళ్ళినా. అక్కడ ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా పోయినా కానీ, ఆ రూమ్లో పోయినా కానీ అంతగానో అబ్జర్వ్ చేయలే. ఇప్పుడు దొరికింది. ఓడి అమ్మ, చూసిన ప్లేస్ని మళ్ళీ చూడాలట్టుంది మనం. ఓకే, ఫాస్ట్గా ఇలా పైకి కరెక్ట్ మనం పైన ఉండాలన్నమాట. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గైస్. ఎస్, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పడేయాలి డోల్. ఇంకా ఇది క్రాంక్ ఏదో ఉంది. ఇది సంథింగ్ స్టార్ట్ కరు. మనకి అది ఆయిల్ పోయాలి కాబట్టి పైకి పోయి ఆయిల్ తీసుకొద్దాం. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఆయిల్ అక్కడనే ఉంటుంది గైస్. మీరైతే ఏం వరి అవ్వకండి. ప్లూస్ అనేది ఎలా ఆయిల్ ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది. ఇటు సైడ్ ఈడ గ్లోబల్ ప్లేస్లో ఉండొచ్చు. ఓకే, పెట్టారు. పోదాం. ఓకే ఎస్, 20 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇన్ 20 సెకండ్స్ ఇట్ విల్ కమ్ బ్యాక్. మనం మన సేమ్ ప్లేస్లో అట్లనే చేసుకోవాలి. ఎస్కేస్ అక్కడ ఆయిల్ అనేది అక్కడైనా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ర్యాక్ ఉందని ఈ ర్యాంక్లోనే ఉంటుంది అనమాట. ఈ 2 ప్లేస్లలోనే ఉంటుంది అది. అయితే ఏం కంగారు పడకండి, దొరికేస్తుంది ఈజీగానే. ఓకే, ఇంకెంతసేపు రా. ఎస్, వచ్చేసింది ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మనం టక్క ఫాస్ట్గా పైకి పోయి ఐడ్ అవ్వాలి. ఫస్ట్ ఇది ఎక్స్ప్లోజ్ అవుతుంది కాబట్టి ఐడ్ అయ్యి మన పనులు మనం సారీ. ఓకే, మర్చిపోయిన ఈడ తిప్పాలి. తిప్పాలి మొత్తం తిప్పండి గైస్ మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ వరకు పోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాచుకొని యూజ్ వచ్చేసి చెప్పేది ఏంటంటే, ఇలాంటివి చేసేటప్పుడు మనం ఏంటంటే పక్కకు పోయి ఎమ్మటి పేల్చేయకూడదు. మధ్యలో దీని మధ్యలో పేల్చాలన్నమాట. చూడండి ఎట్లను. ఎస్, ఈడ పేల్స్తే ఎస్ కింద పడ్డది. మాస్క్ పీస్ కింద పడ్డది. మాస్క్ పీస్ ఎస్ పడ్డది. మనకి ఇప్పుడు 4th మాస్క్ పీస్ కూడా దొరికేసింది రోయ్.
అంటే మనం అయితే 5 minutes లో మనం అయితే అయిపోయి గైస్. 4th ఎస్కేప్ కదా, ఇంకేం ఎస్కేప్స్ ఉన్నాయో చూడాలి మనం. ఈ డోర్ క్లోజ్ కరో. ఓ మై గాడ్, ఇది పెట్టకపోతే ప్లాంక్ ఖతం. ఫాస్ట్ గా పెట్టేద్దామా? ఇంకేం లేదు, ఇంకా 2 మాత్రమే మనకు కావాల్సింది. అది కూడా తొందరగా తీసుకొచ్చేద్దాం. అంటే 5 minutes లో ఎస్కేప్ అయితే అనేది అది అయిపోలే, కానీ నేనే కట్ చేసిన అనుకోండి, సారీ. ఎంత చాలా టైం పడ్డది మనకి. అది ఎన్ని క్లూజ్ ఎత్తానికి 30 నిమిషాలు అట్లా పడ్డది. మీరు అదంతా చూస్తే బోర్ పడుతుంది, అందుకే నేను కట్ చేస్తున్నా. ఇంత లాంగ్ వీడియో మీరు చూసారనే నా డౌట్. ఓకే, అది ఎక్కడుంది? ఎక్కడ? లైబ్రరీ పైన దొరకలేదు. ఎస్, లైబ్రరీలో ఉంది నేను అనుకున్నట్టే. ఇప్పుడు కింద కూడా చెక్ చేయాలి గైస్. మళ్ళీ ఆ ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఎత్తికినా పైన అటు సైడ్ అడిగి వెళ్ళినా కింద ఇక్కడ కూడా ఒకసారి రిటర్న్ వచ్చిన లైబ్రరీకి వచ్చి చూస్తున్నా. ఇక ఇప్పుడు దొరికింది ఇది. ఓకే, డోర్ క్లోజ్ కరో. వుడ్ ప్లాంక్ పెట్టేయాలి. పెట్టేసి ఇంకా రెండే మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ అయిపోతే ఖతం, గేమ్ ఖతం, దుకాణం బంద్. ఓకే, వావ్, స్కెల్టన్ ఇక్కడనే ఉందా? నో ప్రాబ్లం, ఇది ఈజీ అని ఉంటుంది. ఇది కూడా మనం నన్నక్కని ప్లేస్ చేంజ్ చేసేసాం, నాకు గుర్తుంది. చేసినామా లాస్ట్? ఓకే, గుర్తులేదు, లైట్గా నాకు చూద్దాం, ఏం కాదు, పర్వాలేదు. లాస్ట్ పార్ట్లో చేసినాం అనిపిస్తుంది ప్లేస్. ఓకే, ఇక్కడ ఎత్తుకాలి ఫస్ట్, మనకి అది కావాలి. ఏది అది? లాక్, అది ఏమంటారు, లాక్ కూడా ఏదో ఉంటుంది, కార్డు లాకర్ కార్డు ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ ఒకసారి చెక్ చేసేసి వెళ్ళిపోదాం. ఇక్కడ లేదు, ఒక నిమిషం మళ్ళీ ఒకసారి రీచెకింగ్ చేసుకుందాం. గాయస్, ఇందాక అది బొమ్మకి ఇట్లా తిప్పేది ఉంటుంది కదా, అది అక్కడనే దొరికింది. నిజం చెప్పాలంటే అసలుకి అది ఓపెన్ చేసి ఉంది. అక్కడ ఓపెన్ చేసి ఉండేసరికి ఉండదేమో, ఫామ్ అవ్వదేమో అనుకున్నా. అక్కలేదు, అంటే అక్కడనే ఉంది. ఎస్, ఓపెన్ చేసి ఈయన ఉంది క్లాత్. మనకి ఇంకా 2 క్లూస్ కావాలి. ఒకటి తలకాయ ఈడ క్రోబార్ తీసుకొని పోదాం. అక్కడనే ఉండొచ్చు, అయితే వాష్రూమ్ ఉంటుంది అనుకుంటా. ఒకసారి కిచెన్ డైనింగ్ హాల్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. కిచెన్ డైనింగ్ హాల్, అది డైనింగ్ రూమే. ఇక్కడ చెక్ చేసి వెళ్దాం. ఇలా అదంతా తిరగడం అవసరం అంటారా? ఇక్కడ లేదు. సరే, మనం వాష్రూమ్ కాడికి వెళ్ళాలంటుంది. ఫాస్ట్గా వెళ్దామా? అసలుకి గాయస్, నేను 3 ఎస్కేప్స్ చేసిన తర్వాత గేమ్ బంద్ చేసి మళ్ళీ 3 ఎస్కేప్ చేసేసరికి ఈ ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి గాయస్. అందుకే మీరు ఏందన్నా ఫస్ట్ అక్కడ ఉండాలి, ఇక్కడ ఉంది ఏందన్నా అని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను కంటిన్యూస్గా ఒక గేమ్ ఆడలేదు. అంటే అన్న అట్లయితే ఉంటుందా అన్న, అట్లా బ్యాక్గ్రౌండ్లో అట్లా ఉంటుందా అన్న గేమ్ అంటే 3 మిషన్స్, మీరు ఎన్ని మిషన్స్ కంప్లీట్ చేసినా అన్నీ ఉంటాయి. ఎస్, ఇక్కడనే ఉంటారు. ఇక్కడ డోరు ఓపెన్ అవుతుందా? ఎస్, ఓపెన్ అవుతుంది. ఎట్లా ఓపెన్ అవుతుందిరా ఇది? నేనేం లాక్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడే వాష్రూమ్ కాడికి వచ్చింది రాయ్యా. ఓకే, నుంచి పైకి పోదాం. అది సత్యం ఏంటంటే ఉంటుంది, కన్ఫామ్ ఉంటుంది. 3 ఎస్కేప్ చేసినామో 3 ఎస్కేప్స్ అట్నే ఉంటాయి. మళ్ళీ మీరు తర్వాత పోయి కూడా ఆడొచ్చు అట్నే. కానీ ప్రాక్టీస్ మోడ్లో ఉండదో తెలియదు, కానీ రియల్ మోడ్లో అయితే, నార్మల్ మోడ్లో అయితే ఉంటుంది కన్ఫామ్గా. నేను ఆడుతుంది అట్లనే. ఏందన్నా లొకేషన్ చేంజ్ అవుతున్నాయి, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అని అయితే అనుకోకండి. ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్గా పోయి పెట్టేసి వద్దాం. పెట్టేసి అట్నే అది కాదు గైస్, లాకర్ కీయో ఏదో అంటారుగా, కార్డు మొత్తం వెతికినా ఇక్కడ. ఎస్, ఇక్కడనే ఉంది. అమ్మ, మొత్తం వెతికిందంటే మొత్తం అట్లా కాదు. కిచెన్ రూమ్లో ఒకసారి ఎతకలేక మనం కింద ఎతికినాం, కానీ కింద అన్ని చోట్ల ఎతికినాం కానీ పైన ఎతకలేదు. ఓకే, ఇక్కడ వెయ్యి లాకర్కి స్టిక్కర్ పెట్టినాకో అన్లాక్ అవుతుంది. అది ఫాస్ట్గా పెట్టేసి వద్దాం. ఇటు సైడ్ కరెక్ట్ అదే వేది. మనకి ఇలా సీజర్ దొరుకుతుంది. సీజర్ ఎస్, తొందరగా వైర్ కట్ చేసినాకో అది ఏది రెక్కలా? ఎస్, రెక్కలే. దెమ్ కరో, ఫాస్ట్ 1 2 3 4 5 6
a 7, a 8, and 9. అది 9th వన్ కాడ అది ఎక్కేసి రైట్ పడేసి మళ్ళీ దూకడే కాయిన్స్ అనేవి ఇక్కడ కాయిన్స్ తీసుకున్నాం గైస్. కాయిన్స్ అనేవి చాలా మ్యాండేటరీ అనే ఎందుకు తెలుసా, మనం ఓడిపోయినా అనుకో 50 కాయిన్స్ పెట్టి మళ్ళీ ఒకసారి ఆడొచ్చు. అట్లా నేను పెట్టి ఆడుతున్నా అనుకో కానీ గైస్, నిజం చెప్తున్నా పెట్టయితే ఆడనట్లా. ఓకే జంప్ కరు జై ఎస్. ఇంకా అంతే, ఈ 3 పెట్టేసిన తర్వాత అక్కని తీసుకురావడం. ఫస్ట్ ఆ సౌండ్ కోసం అటు పోయినట్టుంది అక్క. చూద్దాం పదండి. 3 పార్ట్స్ పెట్టేసాం. అక్క నాకు తెలిసేది అక్క అయితే అటు సైడే. నేను అక్కడ ఎన్నో ఉంటుంది చూసారా, ఎన్నో ఆడబెట్టినా ఎక్కడుందో ఇటు నుంచి పోదా నిమ్మలన్నా. అక్క అక్క లేదు, అక్క లేదు, నాకు సౌండ్ వస్తుంది. ఇది అక్క చూసినట్టు సౌండ్ వచ్చింది. అక్క చూసిద్రోయ్ రా అక్క, రారా అక్క, రావాలి నువ్వేనక్క. తొందరగా అక్క భయం ఉంటుందా? ఎస్ పోయింది. జంపింగ్ చేసిపోదామంటారా? ఎస్ జంపింగ్ చేసి వెళ్దాం. అక్క రావద్దు, అక్క రావద్దు, అక్క రావద్దు. ఆల్మోస్ట్ అయితే వస్తుంది, కన్ఫామ్ వస్తుంది. ఎందుకంటే పైకి పోయి సెట్ కింద పడి అక్క వస్తూనే ఉంటుంది. పదండి పదండి, ఇట్టనే పోదాము, పెట్టేసి వద్దాము. చాపని ఇక్కడ పడేసినాకో కంప్లీట్ అవుయా. ఎస్ ఇదొకటి లాకర్ వేసుకొని కూర్చోవాలి. అక్క కమ్మాన్ నీకోసం వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అక్క రావాలి, తొందరగా రావాలి. పాట పాడుతుంది నేను. అక్క రాక వచ్చింది వచ్చింది వచ్చింది, అక్కయ్య వచ్చింది. అక్కడ 30 seconds ప్రార్థన వచ్చేస్తుంది. ఓకే కోడ్ ఫీడింగ్ అక్కడ న్యూస్ పేపర్ మీద కోడ్ ఉంది గైస్, అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఓకే మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన బెడ్రూమ్ సైడ్ ఒకటి చిన్న లాకర్ రూమ్ లాంటిది ఉంది, అడిగి వెళ్ళాలి. దీన్ని ఎస్ ఇక్కడ మనం 6 1 7 3 అంతేగా. ఎస్ ఎస్ మాస్క్ పీస్. అరే మాస్క్ పీస్, లాస్ట్ ఫైనల్ మాస్క్ పీస్ అయితే దొరికేసింది రోయ్. ఫైనల్ది కాదు, ఫైనల్దేనా? కాదు మాస్క్ పీస్ దొరికేసింది రోయ్. ఇక ఫైనల్ అన్నట్టు లేండి గైస్. నేను మర్చిపోయి ఫైనల్ అంటుంది. సారీ గైస్, అందరూ అలా పిచ్చి వేసిందనా అట్లా అనుకోకండి. కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. లైక్ నాకు సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో గ్రానీ ఎస్కేప్స్ కూడా చాలా చేయాలని అన్నారు. క్రిస్మస్ ఉంది, అలానే నైట్ మేరియా, అలోవేను చాలా మోడ్స్ ఉన్నాయి. అలా కూడా గ్రానీ చాప్టర్ వల్ల అవి కూడా ఎస్కేప్ చేస్తా, పర్వాలేదు. ఓకే దొరికింది, ఇక్కడనే ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. పదండి పదా. అరే యార్ అక్కైతే ఆనే ఉంది, మాకేం ప్రాబ్లం లేదు. లాస్ట్ మిషన్ ఏరియా అక్కడ ఏరియా పెట్టేసి ఆ మిషన్ ఒకటి చేసినావుకో, నాకు తెలిసి ఇప్పటికే లాంగ్ అయినట్టుంది వీడియో. మనమైతే కట్ చేస్తుంది. దీంతో మళ్ళీ ఏం చేసేసి మళ్ళీ కొత్త ఎపిసోడ్ పెడతా. అంతే ఎపిసోడే, కొత్త పార్ట్ అయినా కొత్త ఎపిసోడా సరే ఏదో ఒకటి అనుకోండి. డిస్కౌంట్ ది మినీ గేమ్ రూమ్. ఓకే మనమైతే ఇప్పుడు కీ తీసుకో. సారీ కీ అరే పింక్ కీ అంట. పింక్ కీ దొరికింది మనకైతే. ఇది కూడా అయిపోతుంది, ఎందుకంటే మనకి అవును ఎదురా నన్నక్క పైన ఉంది, పైన వదిలేసినాం మనం. అది పైన ఉంది కదా, మనం అక్కడ వదిలేస్తే అనుకోవాలి. ఎస్ ఓపెన్ కరో. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఎందుకు తీసుకురావాలి, కోడిని తీసుకొచ్చి అలానే ఫుడ్ కూడా తీసుకురావాలి. కోడి ఫుడ్ నాకు తెలిసి అందరూ అక్కడ ఉంటుంది ఏమో. నాకు తెలిసి ఏది మన వ్యాన్ అక్క ఉంటుందిగా, బట్టలు తీసుకొస్తుంది అక్క కూడా ఉండొచ్చు. అరే కోడిరా, వేర్ ఇస్ ద యాన్?
ఇట్స్ నాట్ అపియరింగ్ హియర్. అండ్ కోడి, అరే కోడి ఎదురా రే. అరే ఇప్పుడు మొత్తం గేమ్ పోతారా రే దొరకపోతే ఇప్పుడు. మై గాడ్. మొత్తం వెతికినా గాయస్. ఇక్కడ ఉంది. మొత్తం వెతికినా ఎట్లా తిరిగిందంటే దొరకడం అక్కడ. ఎందుకు ఫుడ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది ఇది. థ్యాంక్ యూ ఫుడ్ ఎతికి పెట్టినందుకు. మా మంచిగా కోడి ఫుడ్ ఎతికి పెట్టింది నాకు ఇప్పుడు. మోస్ట్లీ అయితే ఆన్నే ఉంటుంది గాయస్. అది ఇప్పుడు మనం ఫస్ట్ పోయినాం కదా, అది అవుట్ సైడ్ వచ్చు తనల నుంచి ఆన్నే ఉంటుంది కోడి అయితే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవి ఇప్పుడు ఫుడ్ ఇంకా తీసుకురావాలి. ఫుడ్ తీసుకురాకపోతే ఇది పని చేయదు. పదండి ఫుడ్ తీసుకొద్దాము. ఫుడ్ బాత్రూమ్ పక్కన దాంట్లో ఉంది కదా. ఎస్, ఇక్కడ స్ప్రింగ్ ఉంది. స్ప్రింగ్ మనకి ఏం యూజ్ లేదు కానీ ఫుడ్ 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 ఎస్, ఫుడ్ తీసుకుపోయి ఆడ పెట్టాం కానీ గేమ్ కథ. గేమ్ కూడా అయిపోయినట్టే. 100 200 ఇవ్వాలా? అవును, స్కోర్ అయితే ఇవ్వాలి గైస్. ఓపెన్ అవుతుంది డోర్ కానీ స్కోరు ఎంత చెయ్యాలి? 200 100 ఏమో చూద్దాం పదండి. మనం వాళ్ళకి ఫుడ్ 3 times ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ డోర్ వేసేద్దాం. ఓకే రెడీ. నైస్. ఇక్కడ కొట్టాలి. అది స్టార్ట్ అయింది. దీన్ని కొట్టదు మనం. -10 కొడితే కష్టం. 10 10 20 అయింది మన స్కోరు. ఓకే సారీ చిల్లిలో పెట్టా. టైం ప్లీజ్ ఎస్. టైం 30 seconds ఎట్లా కొడుతుండ్రు అది. 20 ఎస్. దేని కొట్టను. ఓకే ఓకే. అరే వద్దురా, నాకు -10 కావాలి. 10 కావాలరా. ఎస్, నాకు టైం కావాలి. ప్లస్ 10. ఓకే వద్దు. 50 కొట్టినా మన స్కోర్ అయితే 50. టైం దొరికింది. ఓకే 10 + 10 ఆగు. ఓకే 60 అయింది మన స్కోరు. 70 వద్దు. దేని కొట్టదు. టైం అరే వద్దు. పిల్లింగ్ ఓకే అంటుంది. ఎస్ కొట్టినాం. నో 70 కాబట్టి మనది ఇంకెంత కొట్టాలి? 20 కొట్టాలి ఇప్పుడు. 10 ప్లీజ్ తొందరగా. టైం ఎదురా. ఓకే టైం వచ్చి నో ప్రాబ్లం. టైం 110. ఏం పర్వాలేదు 110. ఇది కొట్టను, నేను కొట్టను. 110 ఫస్ట్ 100కే విన్నర్ అనుకుంటాను వేసేదే. ఓకే ఎస్ లీవ్. వచ్చిందా? ఎస్ వచ్చింది. ఫైనల్లీ మాస్క్ పీస్ వచ్చేసింది. అయిపోయింది. గేమ్ కథం దుకాణం. పదండి పోదాం కింది. మళ్ళా ఒడ్డు పెట్టేయాలి. ఓకే లాస్ట్ ఫైనల్ దొరికేసింది. పెట్టేసాం. ఇప్పుడు మళ్ళా పోయి తీసుకురావాలా దీన్ని? నాకు మెంటల్ చేస్తుంది రే. ఇది ఎన్నిసార్లు పోతుంది అయ్యా. నాకు చిన్న కోపం రావట్లేదు. మెంటల్ బూదులు వస్తున్నాయి పుట్టిగా. సరే ఇది ఒక్కటి తీసుకొచ్చైతే ఎపిసోడ్ని ఎండ్ చేద్దాం. మళ్ళీ మీకు నచ్చలేదంటారు ఏమవుతుందో కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. మీరు కూడా వేరే మొబైల్ ఉంటే దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దొరికేసింది కాబట్టి డోర్ క్లోజ్ చేసేసి కర్ర పెట్టేసి అడ్డంగా ఇది పెట్టేస్తే గేమ్ కథం. వావ్ నిండిపోయింది. హలో ఏం చేయాలి? ఓ మోచా. ఓకే కంప్లీట్ ది మాస్క్. ఓకే పవర్ వస్తుంది ఇప్పుడు మాస్క్కి. మై గాడ్ ఏ ఫుడ్ చూడండి. ఫుడ్ మాస్క్ కాదు, పైన మాస్క్ లాంటి ఒక ఫుడ్ ఉంది. ఓకే మాస్క్ పెట్టుకున్నాం. ఓకే ఇక్కడ హోల్ ఉంది.
లోపలికి వెళితే ఆ, ఏముంది ఇక్కడ? ఓకే, ఈయనైనా మనం కాపాడాల్సింది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. రేపైతే మళ్ళీ అప్లోడ్ చేస్తాను గైస్. మేమైతే లేట్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.